నిన్న నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ చాలా అయిందన్న ముచ్చట చెప్పుకున్నాం కదా. అగో ఆ పండుగ ఇట్లా చాలా అయిందో లేదో అప్పుడే భక్తుల రువడి శీతం పెరిగింది. ఎక్కడెక్కడికెంచో బండ్లు కట్టి దర్గా కాడికి చేరొస్తుర్రు. మొత్తం 5 ఒద్దుల పాటు నడిచే ఈ పండుగల రెండో రోజు చాలా ముఖ్యమైన గంధ మహోత్సవ కార్యం నడుస్తుంది. మరి ఆ కార్యం ఎట్లెట్లా అయ్యింది, భక్తుల తాకిడి ఎట్లుంది అనేదంతా ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పార్. నెల్లూరు బారా షాహిద్ దర్గా కాడ రొట్టెల పండుగ మా రంజుగా సాగుతుంది. పేరుకు ముస్లిం సోదరుల పండుగే గాని కులం మతం తేడా లేకుండా దేశం నలుమూలలకెంచి కదిలొస్తుర్రు భక్తులు. రెండో రోజు గంధ మహోత్సవ కార్యం అయ్యింది. నెల్లూరు అనీమియా మసీద్లా స్పెషల్ పూజలు చేసిన పెద్దలు 12 కుండలల్ల గంధం నింపిర్రు. అటెంకా ఆ గంధం కుండలను డప్పు సప్పుళ్ల నడమ ఊరేగింపుగా దర్గా కడిగి తీసుకొచ్చిర్రు. ఆళ్లకెంచి ఒక కుండను 12 సమాధుల మీద పోసి పబ్బతి పట్టి కడమ 11 కుండలను భక్తులకు లేపనం లెక్క పంచిపెట్టిర్రు. పంచిన ఆ గంధంను కొంచెం పోయి ఇంట్లో పెట్టుకుంటే అంత మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే శీతం ఎగబడ్డరు. ఇటు ఈ కార్యం అవుతుంటే అటు స్వర్ణాల చెరువుల రొట్టెలు ఇచ్చిపుచ్చుకునే పనుల బిజీగా ఉన్నారు భక్తులు. కోరిక తీరినోళ్ళు రొట్టెలు ఇచ్చిపెట్టిపోతుంటే కొత్తగా కోరికలు కోరుకున్నోళ్ళు ఆడికించి రొట్టెలు తీసుకుపోతుర్రు. గిట్ల దర్గా కాడ రొట్టెలు వాయనాల లెక్క ఇచ్చిపుచ్చుకుంటారు కాబట్టి దీన్ని రొట్టెల పండుగ అంటారు. అంతేకాదు కుద్దు సర్కారోళ్లే ముంగటపడి ఈ పండుగ చేస్తుర్రు. అటు పోలీస్ బలగాలు రికాం లేకుండా కావలు కాస్తున్నాయి. ఎక్కడేం లొల్లి పంచాదులు కావద్దని అధికారులు గట్టి బందోబస్తు పెట్టిర్రు. షెర్లకు దిగి రొట్టెలు పంచుకుంటుర్రు కాబట్టి ఎవ్వళ్ళకేం కాకుండా గజ ఈతగాళ్లను ఇంకా పడవలను తయారు ఉంచిర్రు. అనుకున్నట్లే రెండో రోజుకెంచి భక్తుల ముమ్మిరి పెరిగింది. వచ్చిన వాళ్లకు ఏ తిప్పలా లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుర్రు అధికారులు. ఏదేమైనా రొట్టెలు మార్చుకుంటే కోరిన కోరికలు తీరుతాయి అనేది భక్తులకు ఎప్పటి నుంచో ఉన్న నమ్మకం. గా పండుగ కోసం షానొద్దుల సంధి ఎదురు చూస్తున్న జనము బారా షాహిద్ దర్గా కాడికి బండ్లు గట్టి బారులు తీరిర్రు. మరిగా రెండో రోజు అవ్వల్దార్ నడిచిన పండుగ తదిమ 3 ఒద్దులు ఇంకెంత రంజుగా నడుస్తుందో చూడాలి.